ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క మరొక ఆదివారపు దినాన్ని మళ్ళా మనందరము ఈ విధంగా కలుసుకుని ప్రార్థించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మే నెల ఆఖరి ఆదివారానికి ఆహ్వానిస్తుంటున్నాను. పిల్లరా, ఈ సమయంలో ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ మహాకృప కొరకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క మరొక ఆదివారపు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ యొక్క తండ్రి ఆదివారపు దినాన్ని మరలా తిరిగి నాయన వాక్యాన్ని దేవా మేమందరము కలిసి ధ్యానించాలని ఆశపడుతుంటుండగా మీరు మాతో మాట్లాడండి. ఈరోజు ఏవైతే మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో ప్రభువా నాయన, మీరు మాట్లాడి మా హృదయాలకు మా తలంపులకు ప్రభువా నాయన బహు నెమ్మదిని దినాన్ని కలిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు తోడై ఉండండి. మీ నామాన్ని మీరు మహింపరచుకునమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడరా, దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ప్రభు కృపను బట్టి బాగానే ఉన్నారనేటువంటి ఆశ నాకు ఉంది. మిమ్మల్ని అందరినీ చూడాలని తలంపు ఉంది, కానీ మరి దేవుడు ఎప్పుడు మార్గం తెలుస్తడం మనకు తెలియదు. దాని కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ అందరం కలిసి ప్రభువును ఆరాధించుకున్నటువంటి సమయాన్ని మాకు ఇవ్వండి ప్రభు అని చెప్పి నేను కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ సమయంలో వాక్య ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యం నుండి 66వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు 20వ వచనం వరకు కూడా మార్చి చదువుకుందాం. నేను ఒక వాక్యాన్ని చదువుతాను, మీరు ఒక వాక్యాన్ని చదవండి సమయంలో. దేవునికి స్తోత్రం. 66వ కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడైనాడు. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి
ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ ఒకటి ఉంది, అనౌన్స్మెంట్ చేస్తాను. మొన్న దినాన్ని నేను ఒక వివాహపు ప్రకటన చేశాను. మొదటి ప్రకటన జరిగింది, ఇది రెండవ ప్రకటన. సహోదరులు దేవుని సేవకులు నిరీక్షణ్ రావు గారు, వారి సతీమణి మిసెస్ సువర్ణరత్నం గారు ఇచ్చినటువంటి వివాహపు, అంటే వారి పెద్ద కుమారుని యొక్క వివాహ పత్రిక నా చేతికి వచ్చింది, నాకు అందజేశారు. దానికి సమయంలో రెండవ సారి నేను యొక్క భాగాన్ని వివాహపు ప్రకటన చేస్తున్నాను. మరొకసారి నేను చదువుతాను దీనిని. వెడ్డింగ్ ఇన్విటేషన్. Mr. Sannappu Nirikshan Rao and Mrs. Suvarna Ratnam, we cordially request the pleasure of your presence and prayers at the holy matrimony of our son, Daisy Babu, with Lekha Saroja, daughter of Mrs. Peddada Lakshmi, wife of late Nagabhushana Rao of Yendada, Vishakhapatnam. Wedding bells on Monday 1st June 2020 at 10:30 a.m. Venue AOG Church, Steel Plant, Ukkunagaram, Vishakhapatnam. To be solemnized by Reverend D. Job Brooks Ministries. Message by Reverend S. Prasanna Kumar, AOG Church. ఈ సమయంలో ఈ యొక్క వివాహపు ప్రకటన రెండవ ప్రకటనగా నేను దీన్ని చదవడం జరిగింది. వివాహం కొరకు ఆ యొక్క పరిస్థితులను బట్టి కూడా, వీటన్నిటిని బట్టి కూడా దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో ఆఫరింగ్స్ తీసుకుందాం మనం. మీరు ప్రతి ఆదివారం కూడా మనము తీసుకుంటున్నట్లుగానే ఆఫరింగ్ తీసుకున్నట్లుగానే ఈరోజు కూడా ఆఫరింగ్ తీసుకుందాం మనం. మీరు త్వరగా ఆఫరింగ్ తీసేసుకుంటే మనం వాక్యంలోకి మనం వెళ్ళడానికి బాగుంటుంది. వాక్యంలోకి వెళ్దాం మనం. ఓకే ఓకే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆఫరింగ్ తీసేసుకున్నారనేటువంటి ఆలోచన నాకు ఉంది. మళ్ళీ ఈ ఆఫరింగ్స్ ఎవరికి కూడా అందజేయకుండా ఈ ఆఫరింగ్ మాత్రం ఆదివారం పూట మీ ఇంటిలో ఏ ఆఫరింగ్ అయితే తీసుకుంటున్నారో దీనిని ఎవరికి కూడా మీరు ఈ కానుకను ఎవరికి ఇవ్వకుండా నేరుగా మందిరానికే తీసుకురండి. ఎవ్రీ సండే నేను అనౌన్స్ చేస్తున్నాను, ఎందుకంటే అది దేవుని మందిరానికి చెందినటువంటిది, దేవుని మందిరానికే చెందాలి. ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటే అది వారికి చెందుద్దు, కానీ దేవుని మందిరం కొరకు ఆదివారం పూట ఆరాధనలో తీసినటువంటి కానుకలు దయచేసి వేరొక ప్రాంతానికి వెళ్ళకూడదు. కాబట్టి మందిరంలో తీసుకొచ్చి మందిరానికి మీరు ఇచ్చినట్లయితే మీకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మన వాక్యోపదేశాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు ప్రభువా వందనాలు నాయన. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీ కృప కొరకు వందనాలు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభువా తండ్రి మళ్ళా తిరిగి నాయన మే నెలాఖరుకి రావడానికి సహాయం దయచేశారు. గతించినటువంటి ప్రభువా నాయన దేవానైనా దినాలలో ప్రభు రమారమి నైనా మార్చి నెలలో నుంచే ప్రభా తండ్రి మేము ఈ విధంగా నైనా దూరమై ఇంటి దగ్గర నుంచే ప్రభా దేవా మీ వాక్యాన్ని ఇలా ప్రభు ఆన్లైన్లో చేయడానికి ప్రభా మీరు సహాయం చేస్తున్నారు. ఇంతవరకు మమ్మల్ని ఆ విధంగా నడిపించారు. ఏప్రిల్ నెల అంతా ప్రభా వాక్యాన్ని ఇలాగే మేము వినడానికి సహాయం చేశారు. మే నెల కూడా అంతా కూడా ఇలాగే ప్రభా వాక్యాన్ని వినడానికి సహాయం చేశారు. ప్రభా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా దేవా ఇదిగో తండ్రి నాయన ఈ సమయంలో మరొకసారి ప్రభా నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభా మీకు వందనాలు. దేవా ఇదిగో తండ్రి అనౌన్స్ చేయబడింది నాయన, ఈ అనౌన్స్ చేయబడినటువంటి వివాహపు దేవా నాయన ప్రకటన ప్రభా ఆ బిడ్డలిద్దరినీ ప్రభా నాయన బాబు డైజీ బాబును లేక సరోజాని ప్రభా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి బిడ్డల ప్రభా నాయన నిరీక్షణ రావు
సువర్ణరత్న విషయంలో కూడా ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ కృపను అనుగ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. వివాహపు కార్యక్రమం అంతట్లో నీ ప్రత్యేకమైన మీ కృప మొదటి నుండి ఆఖరి వరకు తోడుగా ఉంచిన ఆయన మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా మందిరంలో ఎవరికైతే ప్రభానైనా బర్త్డేలు ఉన్నాయో ప్రభా, అలాగే ప్రభానైనా వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగాయో ప్రభా తండ్రి నాయన ప్రభా, వీటన్నిటిని ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు దీవించు నాయన, దీవించు 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 ప్రభా నాయన. ఈ ప్రత్యేకమైన మీ కృప తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో ఏ రోజులో ఉన్న కుటుంబస్తులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీ నామాన్ని మీరు మహింపరుచుకోరండి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి ఈ కరోనా వైరస్ యొక్క సమస్య వలన ప్రభా దేవా నైనా దేశంలో చాలామంది బీదలు ప్రభా తండ్రి నాయన చాలా సఫర్ అవుతున్నారు తండ్రి. అలాగే ప్రభా చిన్న చిన్న ప్రభా తండ్రి సంఘంలో ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రభా నాయన ఫైనాన్షియల్గా చాలా వరకు సఫర్ అవుతున్నారు బాబు నాయన. దేవా నాయన నీ సేవకులందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన ఊహించని రీతిగా ప్రభా తండ్రి నీ బిడ్డలకు నాయన మీ సహాయాన్ని అందించి యేసయ్య మీ నామాన్ని ప్రభా మీరు మహిమపరచుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో బిడ్డలు ఇచ్చినటువంటి కానుకను బట్టి వందనాలు. కానుకను ప్రభా మీరు దీవించు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు తోడండి సమయంలో వాక్యాన్ని ప్రభా నాయన మేము పంచుకోవాలని ఆశపడుతుంటుండగా దేవా వాక్యంతో మీరు మాతో మాట్లాడి నాయన మా హృదయాలకు మా తలంపులకు మా మనస్సులకు ప్రభా నెమ్మది కలిగించమని మనం చేస్తుంటున్నాం. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి, తోడై ఉండండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో చాలా సంతోషం. మనం నేరుగా వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో ఇంతవరకు దేవుని యొక్క కృపను బట్టి ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వాంగ కవచము అనేటువంటి అంశం మీద దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు సహాయం చేశారు. మనం ఆల్మోస్ట్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పార్ట్ నెంబర్ 6 అన్నమాట, అనగా ఆఖరి భాగానికి మనం వచ్చాం. పార్ట్ నెంబర్ 6లోకి ఆఖరి భాగానికి వచ్చాం. ఈ సమయంలో అంటే మొదటి నుంచి మనం ధ్యానించాం. చాలా ఒక్కొక్క సర్వాంగ కవచంలో ఏమైతే ఆయుధాలు ఉంటాయో, ఏమైతే మనకి శత్రువును జయించడానికి సహాయకరమైనటువంటి ఆయుధాలు ఉంటాయో అవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్ అన్నమాట కదండి. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి చాలా జాగ్రత్తగా మనము ధ్యానించడం జరిగింది. ఈ సమయంలో ఆఖరి సమయానికి వస్తున్నాం. గతించిన దినాన్ని నిన్నటి దినాన్ని మనము హెల్మెట్ మీద ధ్యానం చేస్తాం. మనము ఈ దినాన్ని సోడ్ ఆఫ్ ది లార్డ్ అనేటువంటి మాట చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలోకి వద్దాం మనం ఒకసారి. వచ్చిన తర్వాత 17వ వచనంలో సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఆఖరి భాగానికి మనం వచ్చాం కానీ దాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును, తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి అనేటువంటి మాట. పైన ఉన్నటువంటి మాట మనం పరిశీలన చేసినప్పుడు ఏముందంటే 13వ వచనంలో, 11వ వచనంలో 13వ వచనంలో రెండు ప్రధానమైన విషయాలు ఉంటాయి. 11వ వచనంలో ఏమంటాడంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అనేటువంటి మాట. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము నెంబర్ 1 దేనికి ఉపయోగపడుతుందంటే అపవాది యొక్క తంత్రాలని ఎదిరించడానికి. ప్రైజ్ లార్డ్. నెంబర్ 1 అపవాది యొక్క తంత్రాలని ఎదిరించడానికి మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. మళ్ళా 13వ వచనంకి వచ్చినప్పటికీ అందుచేతను మీరును ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. 2 సార్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం గురించి పౌలు గారు రాస్తూ 2 సార్లు మాట్లాడతాడు. 2 సార్లు మాట్లాడుతున్నాడంటే ఇది కన్ఫర్మేషన్. అంటే ఆత్మీయ జీవితానికి సర్వాంగ కవచము తప్పనిసరైనటువంటిది. ఈ సర్వాంగ కవచము లేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని.
పిల్లరా కొన్ని సమయాల్లో సిద్ధాంతాలను తీసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా ఈజీ అనేటువంటి ఆ యొక్క బోధలు బోధించడానికి చాలా సమయాల్లో అవకాశం ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనము చాలా ప్రయాసపడాలి, మనము చాలా పోరాడాలి. అందుకనే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏది ప్రాముఖ్యమైనటువంటిదో చాలా క్లియర్గా దేవుడు మన మధ్యలో ఆయన వాటిని బయలుపరిచాడు. మొత్తము అంటే ఆత్మ సంబంధమైన లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఏవి కావాలి జయించడానికి. మామూలుగా కనబడేటువంటి ఈ యొక్క విజిబుల్ బాడీ ఉంది కదండి, శరీరము కనబడేటువంటి శరీరము, కనబడినటువంటి ఆత్మీయ శరీరం, లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు. బైబిల్లో రాయబడిన ప్రకారంగా బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అనేటువంటి మాట ఉంటుంది. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడికి మనము పైన ఉన్నటువంటి బాహ్య పురుషుడికి మనం చాలా అలంకరిస్తూ ఉంటాం. వస్తువులతో, బంగారంతో అలంకరించుకుంటాం, అలాగే బట్టలతో అలంకరించుకుంటాం. అందులోని కూడా ఖరీదైన బట్టలు ఉంటాయి, మామూలు బట్టలు ఉంటాయి. ఇలాగా చాలా రకరకాలైనటువంటి వస్త్రాలతో ఈ యొక్క కనబడేటువంటి బాహ్య పురుషుడికి అలంకారం చేస్తూ ఉంటాం. అలాగే అంతరంగ పురుషుడు ఉంటాడు. ఈ బాహ్య పురుషుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో ఏవైనా సరే మన మీదకి వస్తుంటున్నప్పుడు, వస్తువులు ఏమైనా మీద పడుతున్నా, లేకపోతే మనం ఎక్కడైనా పడిపోతున్నప్పటికీ కూడా ఈ బాహ్య పురుషుడు అనగా తనకు తానే రక్షించుకోవడానికి చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి. ఎస్, అలాగే అంతరంగ పురుషుడి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, అంతరంగ పురుషునికి ధరింపవలసినటువంటివి ఏమి ఉన్నాయంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనేటువంటి మాట మాట్లాడతాడు. అంటే అంతరంగ పురుషునికి వేసుకోవాల్సినటువంటి వస్త్రాలు, ఆ యొక్క అంటే వేసుకోవాల్సినటువంటి ఆ యుద్ధ సామగ్రి ఉందే, అవన్నీ కూడా దేవుడిచ్చితేనే. అంతే, ఇక అవి దేవుని దగ్గరే దొరుకుతాయి. అవి మనం వెళ్ళి తెచ్చుకుంటే కుదరదు. దేవా, నా దగ్గర వస్తువులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, నాకు ఉన్నాయి ప్రభువా అంటే అది ఏమాత్రం కుదరదు, ఏమాత్రం కూడా దేవుడిచ్చినటువంటివి. అందుకని దేవుడు ఏమంటాడు, వాక్యం ఏముందంటే, శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే 13వ వచనంలో కూడా నిలవబడుటకు ఒకటేమంటాడంటే ఎదిరించుటకు శక్తివంతులవడం అనేటువంటి మాట 11వ వచనంలో మాట్లాడతాడు. 13వ వచనం వచ్చినప్పటికి ఏమంటాడంటే ఎదిరించుటకును, ఇంకొక రెండో మాట ఏమంటాడంటే సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును అంటాడు. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటి ఎదిరించుటకు, రెండవది ఎదిరించి నిలవబడుటకు అనేటువంటి మాట. సమస్తము నెరవేర్చిన వారై అనేటువంటి మాట ఉంది. అనగా సమస్తము మనము నెరవేర్చడానికి ప్రాముఖ్యమైనటువంటిది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇది కొంతమందికేనండి, ఏ పాస్టర్ గారులకో, లేకపోతే సంఘ పెద్దలకో, లేకపోతే వాక్యాన్ని బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమేనండి ఇది, మాకేం అక్కర్లేదండి అనేటువంటి మాట కుదరదు ఏమాత్రం కూడా. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడట వస్త్రం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చావు అంటాడు ఆ ప్రాంతంలో దేవుడు. కనుక బయటికి తెరవేయండి అంటాడు కదండి. ఎస్, కనుక పరలోక రాజ్యంలో ప్రవేశింపడానికి ప్రాముఖ్యమైనటువంటి ఆభరణం ఏంటయా అంటే, వస్త్రం ఏంటయా అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఓకే, ఇవన్నిట్లో నుంచి మనం చాలా వరకు వాక్యాలు ధ్యానం చేసాం. మనం గతించినటువంటి వారము మనం ఏం చేసామంటే, విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతున్నటువంటి మాట మనం పరిశీలన చేసాం. ఈ దినాన్ని మరియు క్షమించండి, పోయిన వారపు దినాన్ని మరియు రక్షణయను శిరస్త్రానం అనేటువంటి మాట ఉంది కాబట్టిగా దానిని మనము ధ్యానించాం. ఈ దినాన్ని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునేటువంటి దాని మీద మనం కొన్ని విషయాలు వాక్యంలో నుంచి మనం ఈ విషయాలని మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రార్థన అంటే వాక్యం వినడానికి వచ్చినప్పటికి ముందుగానే మీరు ప్రార్థన చేసుకొని, పాటలు పాడుకొని ఆరాధన చేసుకున్నారు. చాలా సంతోషం. ఈ సమయంలో పిల్లరా అప్పటికప్పుడు వచ్చి కావాలంటూ వచ్చి కూర్చొని ఆ వాక్యం కావగా వినేస్తే అంతగా మనకి ఆదరణకరంగా ఉండదు. అందుకే ఆదివారం చెప్పేటువంటి యొక్క ఆరాధన వాక్యం వచ్చే సమయానికి ఆదివారం 11 గంటలకి వాక్యం వస్తుంది మీ గృహం లోపల. ఇది వచ్చి రావడానికి ముందుగానే ఒక అర్ధ గంట సమయాన్ని మోకరించి ప్రార్థన చేసుకొని 2 పాటలు పాడుకొని ఆరాధన చేసుకుంటే కరెక్ట్గా వాక్యం వినే సమయం ముందుగానే ఇవన్నీ చేస్తే ఏమవుద్దంటే ఈ వాక్యము మన యొక్క జీవితంలో బలంగా పనిచేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, దేవునికి స్తోత్రం.
స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలిసి సమయం లోపల వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో అంటే ఈ యొక్క మాట, ద వర్క్స్ ఆఫ్ ద సోడ్ ఆఫ్ ద లార్డ్. సోడ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఆత్మ ఖడ్గము అనేటువంటిది దాంట్లోనే చాలా క్లియర్గా రాశాడు. ఆత్మ ఖడ్గం అంటే ఏంటండి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది, కానీ ఆ ప్రశ్న రాకముందే అసలు ఆత్మ ఖడ్గం అంటే ఏంటనేటువంటిది వాక్యంలోనే రాయించాడు. చూడండి ఒకసారి మనం చదువుదాం 17వ వచనం 2వ భాగంలో. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 17వ వచనం 2వ భాగంలో. మరియు రక్షయను శిరస్త్రాణము నిన్న మనం ధ్యానించాం. మనం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, మామూలు సింపుల్గా ఆత్మ ఖడ్గము ధరించుకోవడం మాట రాయబడలేదు, కానీ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అనగా దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఖడ్గం ఉందనుకోండి, ఈ ఖడ్గాన్నట ఆయన ఇచ్చినటువంటి యొక్క సర్వాంగ కవచంలో ఒక ప్రాంతం లోపల ఈ ఖడ్గాన్ని మనం అక్కడ భద్రపరచుకోవాలి. అంటే ఖడ్గాన్ని భద్రపరచుకోవడానికి కావలసినటువంటి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ యొక్క ఏంటది సర్వాంగ కవచం లోపల దేవుడు ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి ఆత్మ ఖడ్గాన్ని ఏమంటాడంటే ధరించుకోవాలనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఈ సభలో ఆత్మ ఖడ్గం గురించి అంటే ద వర్క్స్ ఆఫ్ ద ఆత్మ ఖడ్గం మనం ఇవన్నీ కూడా చూసాం. అంటే సువార్త అంటే సమాధానం ఏంటది 15వ వచనం లోపల పాదములకు సమాధాన సువార్త అన్నాం. కనుక పాదాలు తీసుకున్నటువంటి ఆ షూ ఉంది కదా అండి, ఆ జోడులు ఉంటుంది అనమాట అండి. ఆ జోడు సిద్ధ మనస్సును జోడు తొడుక్కోమంటాడు. ఆ జోడు యొక్క పనేంటో మనం పరిశీలన చేసాం. అలాగే ఉన్నటువంటి అన్నీ కూడా ఒక్కొక్క విషయాలన్నీ కూడా హెల్మెట్ గురించి ఆ మిగిలిన విషయాలన్నిటి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసాం. ఆఖరి భాగం వచ్చినప్పటికీ ఆత్మ ఖడ్గము అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఆత్మ ఖడ్గము ఏం చేస్తుంది? ఈ ఖడ్గం ఉందే, ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఆత్మ ఖడ్గము ఏం చేస్తున్న దాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము కొన్ని విషయాలు చూద్దాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతాను నేను. చూడండి సమయంలో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన ఓకే ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వద్దాం. ఓకే. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. చూడండి, అంటే ఈ భాగము లోపల యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనేటువంటి మాట రాయబడింది. మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనానికి వద్దాం. ఈ సమయంలో చూడండి ఒకసారి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అనగా దేవుని వాక్యము దేనికి ప్రాముఖ్యత ఇచ్చినంటే అది చేసేటువంటి పని ఏంటంటే మొట్టమొదట జ్ఞాన వివేకములను ఇచ్చేటువంటిది దేవుని వాక్యము. అంటే ఒక వ్యక్తికి మనిషికి జ్ఞానం కావాలనుకుంటే, దేని కొరకైనప్పటికీ కూడా జ్ఞానం కావాలనుకుంటే ఆ జ్ఞానము దేవుని వాక్యములో ఉన్నదనేటువంటి మాట మనం పరిశీలన చేయగలుగుతున్నాం. తర్వాత ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మన ఆలోచనలు
ఆలోచనలు, మంచి ఆలోచనలు రావడానికి దేవుని వాక్యం లోపల మంచి ఆలోచనలు, గుడ్ కౌన్సిలింగ్ ఉంది, గుడ్ కౌన్సిల్ ఉందన్నమాట అండి దేవుని వాక్యం లోపల. తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, ఆ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు, ఆత్మహత్యని మీద నిలుచును. ప్రైజులు, నిలుచును అంటే ఆయన ధరించుకున్నటువంటి మాట కనుక. ఈ తర్వాత యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు అనేటువంటి మాట ఉంది. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. చూడరా, దేవుని వాక్యంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటయా అంటే, అది కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు అనేటువంటి మాట. మనం కంటి దేవుని చూసామనుకోండి, వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే దానిని బట్టి మనము తీర్పు తీర్చేస్తాం, మనిషిగా అలాగే ఇలాగనేటువంటిది తీర్పు తీర్చేస్తాం అన్నమాట అండి. పిల్లరా, ఒకసారి మామూలుగా ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఒకసారి నేనున్న భార్య కలిసి విశాఖపట్నం సిటీలో ఉంటున్నప్పుడు ఒక ప్రాంతానికి మేము వెళ్తున్నాం. వర్షం పడతా ఉంది. అప్పుడు మోటార్ సైకిల్ మీద ఉంది, అప్పుడు ఉండేది నాకు కనుక. ఆ మోటార్ స్కూటర్ మీద మేము పని మీద వెళ్తున్నాం. గబగబా వర్షం ఎక్కువ పడుతుంది కనుక మేము గబగబా ఒక షాప్ దగ్గరికి వచ్చి ఆ షాప్ దగ్గర ఆ స్కూటర్ పెట్టేసి ఆ షేడ్ లోపల వెళ్ళి మేము నిలబడ్డాం అన్నమాట అండి. లోపలికి వెళ్ళి నిలబడ్డాం ఆ షేడ్ లోపల. ఆ యొక్క షాప్ ఏ షాప్ అంటే అది బంగారం షాప్, అది బంగారం కొట్టు అనమాట అండి. అయితే నేనున్న భార్య కలిసి ఆ వర్షం నుండి తప్పించుకోవడం కోసం మేము షాప్ దగ్గర నిలబడ్డాం. దూరం నుంచి ఒక అవతల రోడ్లో నుంచి ఒక సహోదరుడు, ఆయన కూడా వర్షాన్ని తప్పించుకోవడం కోసం అవతల ఎదురుకుండా ఆ జోడు షాప్ దగ్గర, ఆ షూ మార్ట్ దగ్గర ఆయన నిలబడ్డాడు. మేము ఆయన చూడలేదు ఏమాత్రం. ఆయన మమ్మల్ని చూశాడు. మేము ఆగిన తర్వాత ఆయన షాపు ఏ షాప్ అది బంగారం షాప్. అది మేము ఎప్పుడైతే మేము అక్కడ ఆగి అక్కడ వర్షాన్ని తప్పించుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళామో, వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, మేము మమ్మల్ని చూసి కొంచెం లోపలికి రండి తడిచిపోతున్నారు అని అంటే, మేము చాలా థ్యాంక్స్ అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళాం, అంతేనమాట అండి. ఆయన చూసి వెళ్ళి అక్కడ మరొక సహోదరుడితో ఏం మాట్లాడాడంటే, నేను చూశాను, నేను ఆ పాస్టర్ అమ్మ గారును బంగారం షాపులోకి వెళ్ళి బంగారం కొనేస్తున్నారు అని చెప్పాడు. కంటి చూపును బట్టి, చూడండి వాక్యం ఏమిటంటే, కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడా మాత్రం కూడా. మేము మామూలుగా వర్షం పడుతుంటే తప్పించుకున్నందుకు వెళ్ళాము. ఎవరో అంటే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయనతో అన్నాడట, నీకు మందిరం కట్టడానికి నీకు ఏమైనా సహాయం కావాలంటే ఫలానా పాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్తే చాలా డబ్బులు ఉన్నాయి. ఆయన నిన్నే నేను చూశాను, బంగారం షాపులోకి వెళ్ళి బంగారం కొన్నాడు ఆయన. కనుక నువ్వు వెళ్ళి ఒకసారి ఆయన అడిగితే నీకు మందిరం కట్టడానికి చాలా, ఎందుకు ఆయనే మందిరాన్ని కట్టించేస్తానని చెప్పాడటండి. అదండి కంటి చూపును పట్టించేటువంటి తీర్పు. మనము ఆ విధంగా తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఉదయాన్నే ఇంటికి వచ్చేసాడు నా దగ్గరికి, అయ్యా అయ్యగారు ప్రైజ్ రాడండి అయ్యగారు అని. బాబు ఇంత ఉదయాన్నే వచ్చేసావేటి, 6 గంటలుగా వచ్చేసావేటి అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని మీ దగ్గరికి వచ్చానండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలండి అంటే, నేను పైకి తీసుకొని కూర్చోబెట్టి వాటి నేను కూడా కూర్చొని చెప్పాబు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నామండి అని అన్నాడు. అలాగే బాబు ప్రార్థన చేస్తాను అని అన్నాను. అది కాదు సార్, గోడలు లేచిపోయాయండి, పైన స్లాబ్ కూడా వేయాలండి అని అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా అండి, ఈ తెల్లవారుజామున నేను లేచి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడండి. తిన్నగా నువ్వు వెళ్ళి అక్కడ నా కుమారుడు పలానా దగ్గర ఉంటాడు, ప్రసన్న కుమార్ ఉంటాడు, నువ్వు కానీ మాట్లాడితే స్లాబ్ అంతా ఆయన వేయించేస్తాడు అని చెప్పాడండి అని అన్నాడు. అప్పటికే నేను కరెంట్ బిల్ కట్టుకోవాలి, చాలా శ్రమంలో ఉన్నాను. అప్పటికే నేను ప్రార్థన చేస్తున్నాను చేతులెత్తి ప్రభువా అని చెప్పేసేసి. నేను ప్రార్థన చేస్తుంటే ఈయన వచ్చి మొత్తం స్లాబ్ అంతా నేనే వేస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు నేనన్నాను కదా, దేవుడు నీకు చెప్పినప్పుడు మరి నాకు కూడా దేవుడు చెప్తాడు కదా నాయన, మరి నాకు ఏమీ చెప్పలేదు దేవుడు ఏమీ అన్నాను. అనగానే ఆయన ఏమంటాడంటే, మీరు వినరు కదండి అని అన్నాడు. అంతే. ఇంకా అంటే ఆయన తలంపు ఏమైందంటే, ఏమైనప్పటికి కూడా బంగారం కొన్నారు, నిన్న మాత్రం బంగారం కొన్నారు. ఆయనకి ఉండలేక నేను అన్నాను కదా, నేను ఇంత సహాయం చేస్తాను నీకు ఎవరు చెప్పారు అంటే, ఇంకా ఉండలేక ఫలానా పాస్టర్ గారు చెప్పారు సార్, నిన్నటి దినాన్ని మీరు చాలా బంగారం కొన్నారని చెప్పారు, ఇంకా చాలా డబ్బు ఉందని చెప్పారు అన్న. నేను బంగారం కొనడం ఆయన చూశాడా అంటే, మీరు బంగారం షాపులోకి వెళ్ళడం చూశారట సార్ అని చెప్పాడు. పిల్లరా, మనుషుడు చేసేటువంటి పని ఏంటంటే కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తాడు. ఎక్కడ ఇలా చూడగానే ఏం చేస్తాడంటే దానికి చాలా, అంటే మేము ఆ వర్షానికి నిలబడ్డానికి లోపలికి వెళ్ళాం.
ఆయన దాన్ని కలిపి ఏం చెప్పాడంటే, నేను చూశాను చాలా బంగారం కొన్నాడు అనేటువంటి మాట. ఇలాంటి వ్యక్తులు, అలా చూసి కంటితో చూసి మాట్లాడే వ్యక్తులు, మీతో నేను చెప్తున్నాను, వారిని మనం పరలోక రాజ్యంలో చూడలేము ఏమాత్రం కూడా. దేవుడి రాజ్యంలో ఆ వ్యక్తులు మనం చూడలేము. అందుకని ఏమంటాడంటే వాక్యాన్ని మనము ధరించుకోవాలి. రెండో మాట ఏమంటాడంటే తాను వినిన దాన్ని బట్టి విమర్శింపాడు. మనం ఏమంటామంటే ఇలా గట్ట అని మాట్లాడతాం, ఇలా గట్ట అలా గట్ట అవునట చూసారండి అని మాట్లాడతాం. అది మాట్లాడి మనం ఏం చేస్తామంటే దానికి చాలా వరకు కలిపి ఒక పెద్ద వృక్షంలాగా మనం తయారు చేస్తూ ఉంటాం. పిల్లరా, ఇది చాలా బాధకరమైనటువంటి సంగతి. సమయం వచ్చినప్పుడు దేవుని తీర్పులో నిలబడినప్పుడు చాలా ఎందుకంటే మనం ఏదైనా ఒక మాట చెప్పేస్తే దాన్ని మళ్ళీ వెనక్కి ఏమాత్రం కూడా మనం తీసుకోలేము ఏమాత్రం కూడా. అందుకనే చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు అవసరమైనటువంటి మాట ఈ దినాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయం గురించి ఒక వ్యక్తి మీద ఎక్కడో విన్నదాన్ని బట్టి నువ్వు తీర్పు చెప్పేస్తే, ఒకవేళ అలా చాలా మంది దగ్గర మాట్లాడేస్తే దాని ప్రభావం అవతల వ్యక్తి మీద చాలా ఉంటుంది. అది మళ్ళా తిరిగి నువ్వు పశ్చాత్తాపడినప్పటికీ కూడా నువ్వు వేసినటువంటి ఆ యొక్క నింద అవతల వ్యక్తి మీద నుంచి ఏమాత్రం కూడా తొలగిపోదు ఏమాత్రం కూడా. ఒకసారి ఒక చర్చిలో ఒక 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 అమ్మాయి ఉండేది. దానికి ఒక విషయంలో మహా సంతోషం. ఏ విషయంలో అంటే ఎవరి గురించి అయినా సరే ఏదైనా ఒక నింద వేసేటువంటి వార్త చెప్తే అమ్మాయికి చాలా సంతోషం. అలానా ఇలాగట్టు కదా అలాగట్టు కదా అయ్యో చూసారా అంటే ఈ అమ్మాయికి ఇంటికి వచ్చిన తర్వాత మహా బిర్యానీ తిన్నంత సంతోషం అయిపోతూ ఉంటుంది. అలాగే అందరి మీద, చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఎవరో చెప్తే వినేసేసి నింద వేసేసి కంప్లీట్గా అందరి గురించి. ఆ తర్వాత చర్చిలో అందరికి కూడా అమ్మాయితో మాట్లాడడానికి భయం, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భయం, ఈవెన్ అమ్మాయికి అమ్మ వందనాలని చెప్పడానికి కూడా భయమే. ఎందుకంటే ఏ రకంగా తిప్పేసేసి ఏ విధంగా ఒక అబద్ధాలు చెప్పేస్తుందనే భయం అన్నమాట అండి. ఒకసారి దేవుని సేవకుడు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చాలా పశ్చాత్తాపడిపోయిందట. నేను ఇంతవరకు చాలా పొరపాటు చేశాను, ప్రభువా నన్ను క్షమించు నాయన, అందరి మీద అబద్ధాలు చెప్పి నిందలు మోపేశాను ప్రభువా, నన్ను క్షమించు నాయన, ఎవరెవరో చెప్తూ ఉంటే వినేసేసి దాన్ని మళ్ళీ కొన్ని తగిలించేసి మాట్లాడేశాను బాబు నాయన, నన్ను క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా పాస్టర్ గారండి, నేను పశ్చాత్తాపడుతున్నానండి, ఇలా చేశానండి అనేసరికల్లా పాస్టర్ గారు అన్నారట, సర్లే అమ్మ ఒక మాట చెప్తాను. అమ్మ ఏమందంటే, నాకు దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎవరి మీద అయితే నేను ఇలాంటి నిందలు మోపానో వారందరూ మళ్ళా తిరిగి విడుదల పొందుతారా ఏంటండి? ఆ నిందలు వాళ్ళ మించి పోతాయా ఏంటండి అనేటువంటిది చాలా దుఃఖంతో అడిగిందట. ఓకే అమ్మా అని చెప్పాడు. ఆయన ఒక పరీక్ష పెట్టేమన్నాడంటే, నేను చెప్పినట్టు చెయ్యమ్మా అని చెప్పాడు. అప్పుడే పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో కోడిని కోసుకుందామని ఆ దినాల్లో ఇప్పుడంటే మనం షాపులకి వెళ్ళి చికెన్ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కదండి. ఆ దినాల్లో ఎవరు అలా చికెన్కి వెళ్ళి తెచ్చుకునేవారు కాదు. ఆ ఇంట్లో కోళ్ళు ఉంటే ఆ పల్లెటూరు లోపల ఆ కోడి తీసుకొని ఆ కోడిని కట్ చేసుకొని తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి వెంట్రుకలన్నీ తీసేసి కాల్చి అప్పుడు చేసుకొని తినేవారు కదా, వండుకొని తినేవారు. అలాగా కోడిని అలా కట్ చేశాడు అనమాట అండి. దాన్ని అలాగే పెట్టి ఉంచాడు. ఈ లోపల అమ్మాయి వచ్చింది. అమ్మాయిని మాట్లాడి పంపించేసిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని తయారు చేయొచ్చు కదా అని పాస్టర్ గారితో ఉండి నేను చేస్తాను అని చెప్పాడు అనమాట అండి. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మాట చెప్పి పశ్చాత్తాపడిపోయి ఆడడం ప్రారంభించిందో వెంటనే పిలిచాడు. అమ్మా ఇగో చూసావా, ఈ కోడి ఉంది కదా, ఈ కోడిని ఏం చేస్తావంటే నువ్వు ఇంటి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి నా దగ్గర తీసుకురా అని చెప్పాడు. ఏంటండి అంటే, అప్పుడు నీకు జవాబు వచ్చేస్తుందమ్మా నీకు అన్నాడట. ఇంతేనా సార్, ఇది ఏంటిది? కోడిని తీసుకొని నేను వెళ్ళడం, మళ్ళీ మా ఇంటికి వెళ్ళడం, మా ఇంట్లోకి వెళ్ళక్కర్ లేకుండా నేను వెంటనే మీ దగ్గరికి రావడం అనేటువంటిది వస్తే దీనికి జవాబు వస్తుందా అంటే వచ్చేస్తుందమ్మా అని చెప్పాడట. అనగానే సరే ఇవ్వండి సార్ అనేసి ఆ కోడి, ఆ తలకాయ లేదు కదా, చచ్చిపోయిన కోడి అనమాట, తల వెంట్రుకలు మాత్రం ఉన్నాయి. ఆ కోడిని ఇలాగా మెడబట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అన్నాడట, అమ్మా నువ్వు వెళ్ళిపోతుంటున్నప్పుడు ఇక్కడి నుంచే వెంట్రుకలన్నీ క్లీన్ చేసుకుంటా వెళ్ళు అని చెప్పాడు.
అలా తీసేసుకుంటా వెళ్ళు, వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అవన్నీ కూడా క్లీన్, ఇంకేమైనా మిగిలిపోతే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని రా అని చెప్తే, అలాగే పాస్ గారు అని చెప్పింది. అక్కడ పాస్ గారి ఇంటి దగ్గర నుంచే ఆ వెంట్రుకలన్నీ క్లీన్ చేయడం ప్రారంభించింది. నడుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి పాస్ గారి ఇంటికి వచ్చినప్పటికీ టోటల్గా కూడంతా మామూలుగా వెంట్రుకలన్నీ క్లీన్ అయిపోయి బోర్డైపోయింది అనమాట అండి. వచ్చి పాస్టర్ గారు అండి చాలా సంతోషంగా, ఇదిగో సార్ మళ్ళీ మీరు శ్రమ పడక్కర్లేదు, ఈ యొక్క అవన్నీ క్లీన్ చేయబడ్డాయని చెప్పేసి ఆ కోడిని చేతికిస్తే పాస్టర్ గారు అన్నారట, అమ్మ కోడి ఒక్కదాన్నే ఇస్తున్నావేటి, నువ్వు తీసేసావు కదా వెంట్రుకలన్నీ, అవన్నీ ఎక్కడ మరి, అవన్నీ నాకు కావాలి తీసుకురాలేదా అన్నాడట. పాస్టర్ గారు ఎందుకు పాస్టర్ గారు మీకు అందట. అనగానే లేదమ్మా నువ్వు వెళ్ళి తీసుకురా, నువ్వు వెళ్ళి నాకు కావాలమ్మా అంటే, పాస్టర్ గారు ఎక్కడ తీసుకురావాలండి, ఎలా తీసుకురావాలండి అంటే, ఏముంది నువ్వు వెళ్ళి తీసుకురా అని అనేసరికల్లా ఇంకా మరి నీ జవాబు కావాలి కదా అంటే, జవాబు కావాలండి అంటే, నువ్వు వెళ్ళి తీసుకురా అంటే మళ్ళీ వెళ్ళి ఆ బిడ్డ ఇంటికి వెళ్తూ దారిలో కనబడిన వాడిని అలా కొన్ని వేరుకొని మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఎన్ని దొరుకుతాయో ఒక 10 లేకపోతే ఎన్నో 15 ఎన్నో పట్టుకొచ్చి ఆ వెంట్రుకలు పట్టుకొచ్చి ఇచ్చింది. ఇది కూడా సార్ అని తెలిసి అప్పుడు ఆయన అన్నాడట, అమ్మ ఇన్ని నా ఉన్నాయి కోడికి వెంట్రుకలు, నా కోడి చాలా ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఏం చేసావు అంటే, గాలికి ఎగిరిపోయాయి సార్ అని చెప్పిందట. తీసుకురాగలవా అని అడిగితే, తీసుకురాలేనండి పాస్టర్ గారు అని చెప్తే ఆయన చెప్పాడట అప్పుడు, అమ్మా ఎవరి మాటలో విని వేరొక వ్యక్తి మీద నువ్వు నిందలు వేసేసావు కదా, ఆ వేరొక వ్యక్తి జీవితంలో నేను వేసిన నిందలు బట్టి గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చింది కదా ఆ బిడ్డ, లేకపోతే ఆయన ఆ కుటుంబం ఏడ్చింది కదా. అవును పాస్టర్ గారు అని చెప్పిందట. కానీ నువ్వు వేసినటువంటి నిందలు తిరిగి మళ్ళీ అవి కావు అని చెప్పడానికి ఈ వెంట్రుకలు ఎలాగైతే ఎగిరిపోయాయో కంప్లీట్గా, అవి తీసుకురాలేవు కదా నువ్వు, అలాగే నువ్వు వేసినటువంటి నింద ఆ బిడ్డల మీద నుంచి తీసేయలేవని చెప్పాడట. ఆ బిడ్డ చాలా వేదన పడి ఇంటికి వెళ్ళి ఏడ్చిందట. చాలా కాలం మందిరానికి రాలేకపోయిందట. తిరిగి మళ్ళీ వెళ్ళి దేవుని సేవకులు, అమ్మ మందిరానికి రమ్మంటే, పాస్టర్ గారు నేను రాలేకపోతున్నానండి మందిరానికి, ఎందుకంటే నేను చేసినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరో చెప్పితే అది నేను విని అది నిజమనుకొని వారి జీవితాల్లో, ఆ అమ్మాయి జీవితంలో లేదా ఆ కుటుంబం మీద భయంకరమైనటువంటి నిందలు నేను మోపేశానండి. అవి పోవు నిజమేనండి. చాలామంది ఇప్పటికీ నేను అవి కాదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు నమ్మట్లేదు, ఆ విషయమే మాట్లాడుతున్నటువంటి మాట. వాక్యంలో ఉన్నటువంటి మాట ఎంత సత్యం అంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, ఆమేన్, తాను వినిన దానిని బట్టి ఆయన విమర్శ చేయడు. ఇలాంటి దౌర్భాగ్యపు సాతాను యొక్క తంత్రాల్లో పడిపోకుండా ఉండడానికే ఆత్మ ఖడ్గము, ఆమేన్, ఇవి లోప దగ్గరకు చేరకుండా ఉండడానికి ఈ ఆత్మ ఖడ్గాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉంటే, హల్లెలూయా, దేవుని మొలా చెప్పాను, నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేశాను. ఈ దినాల్లో సాతానుడు ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క మన లోపలికి రాకుండా చేసేది ఏంటంటే, దేవుని వాక్యంతో సంబంధం లేకుండా చేస్తాడు. ఉదయం లేవగానే కనీసం ఒక అధ్యాయమైనా చదువుకోవడానికి మనకు సమయం ఉండదు. దేవుని వాక్యం దగ్గర కూర్చోడానికి అవకాశం ఉండదు ఏమాత్రం కూడా. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే దేవుని వాక్యం లోపలట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఉంది, ఆలోచన బలమునకు కావలసినటువంటి ఆధారమగు ఆత్మ దేవుని వాక్యంలో ఉందన్నమాట అండి. కనుక జ్ఞానానికి బలమిచ్చేటువంటి, ఆమేన్, ఎంత మంచి మాట అండి. జ్ఞానం ఉంటుంది, జ్ఞానానికి బలం ఉండాలంటే మళ్ళీ అన్నమాట అండి. అందుకనే మాట్లాడేటప్పుడు జ్ఞానానుసారమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, మన గురించి మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానం అవసరమైనది. అందుకనే ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు, ఈ విషయం లోపల నువ్వు ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఇంతవరకు అందరి గురించి ఎక్కడో వినేసేసి ఎవరో చెప్పేస్తే వాళ్ళు కూడా గాలి కబుర్లు చెప్తారు కదండి. ఆ గాలి కబుర్లు కబుర్లు వినేసేసి దాన్ని యథార్థంగానే చిత్రించేసి ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయి ఎంతమంది జీవితాలకు భయంకరమైన నాశనాన్ని కలిగించావో అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ ఆత్మకు నీకు తెలుసు. ఒకవేళ ఏమీ లేకపోతే ఇలా నేను ఏదో చెప్పాలని చెప్పి ఎన్ని సమయాల్లో దేవుని మందిరంలోకి వస్తూనే, దేవుని వాక్యం వింటూనే, దేవునితోనే ఉంటూనే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటూనే, దేవుని కానికిస్తుంటూనే కదండి, ఇవన్నీ చేస్తుంటూనే ఓ ప్రక్క నుంచి తిరిగి మళ్ళా ఇది కూడా మానకుండా ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి చేస్తున్నటువంటి మనుషులకు ఈ దినాన్ని దేవుడు చెప్పేటువంటి ప్రధానమైన మాట, దేవుని ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఇది మనకు అవసరమైనటువంటి మాట ఈ దినాన్ని మీతో నేను తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చూద్దాం, చూడండి సమయంలో
ద వర్క్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అసలు వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యంలో ఆత్మకార్తిగా చూడండి, వాక్యం ఏముందండి మరొకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వెర్స్ నెంబర్ 17 చూడండి, 17వ వచనంకి వచ్చినట్లయితే. ఎఫెసీ 6:17కి వస్తే, మరియు రక్షణయను శిరస్త్రానము దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. అసలు దేవుని వాక్యం అంటే ఏంటండి? ఎస్ కదండి, దేవుని వాక్యం గురించి విశదీకరణ ఏంటండి అనేటువంటి ఆలోచన మనకు చాలా వరకు వస్తుంది. దేవుని వాక్యం యొక్క విశదీకరణ ఒక్క వచనంలో బైబిల్లో మనకు దొరుకుతుంది. విశదీకరణ చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు చూడండి ఒకసారి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ ద వర్డ్? వాక్యం అంటే ఏంటండి అనేటువంటి దానికి ఎంత క్లియర్ జవాబు అంటే వాక్యమే దేవుడు. ఆమేన్. వాక్యమే దేవుడే అనేటువంటి మాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే హౌ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, అసలు దేవుని వాక్యం అంటే ఏంటి అంటే మనం ఈ సమయం లోపల దేవుని వాక్యము, దేవుడే దేవుని వాక్యం అనేటువంటి మాట మనం చదివాం. రెండవది హౌ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఎంత శక్తి కలిగినటువంటి వాక్యం అనేటువంటి మాట మనం పరిశీలన చేసినట్లయితే చూడండి సమయం లోపల హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఆమేన్ 12వ వచనంలో ఒక మాట ఉంటా చూడండి, ఎంత శక్తి కలదో ఈ మాట. 4 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఓకే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఆమేన్, దేవుని వాక్యము, ద పవర్, హౌ పవర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఎంత శక్తిగల వాక్యము అంటే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే హెబ్రీ పత్రిక 4:12లో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అంటే దేవుని వాక్యానికి లైఫ్ ఉంది. ఆమేన్. దేవుని వాక్యము ద వర్డ్ విల్ మూవ్ అనమాట అండి, కదలగలదు. కదిలేటువంటి ఆ యొక్క జీవం అనేటువంటిది దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదే. రెండవది, దేవుని వాక్యానికి బలం ఉంది. 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది. అంటే ఎలాంటి కత్తి కంటే వాడి అయినటువంటి మాట. సో పవర్ఫుల్ అన్నమాట అండి. దానికి ఒక ప్రక్కే ఉంటుంది. మన ఇంట్లో వాడేటువంటి కత్తులకు ఒక పక్కే దారి ఉంటుంది, రెండో పక్క దారు కనబడదు ఏమాత్రం కూడాను. కానీ ఈ వాక్యానికట 2 వైపులా దారు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి మళ్ళా. తర్వాత 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, చాలా దారుగా ఉండి, ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే వాక్యము ఒక వ్యక్తి లోపలకు వెళ్ళి ఎన్ని ప్రాంతాల గుండా ఈ వాక్యము ఆ వ్యక్తి లోపల ప్రయాణం చేస్తూ ఉంది. సో పవర్ఫుల్. నెంబర్ 1 ఏమంటాడంటే వాక్యమట ప్రాణాత్మలు అన్నటండి. ఆమేన్. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ బాహ్య పురుషుణ్ణి అంతరంగ పురుషుణ్ణి సరి చేసుకుంటున్నట. కీళ్లను మూలుగులు అనేటువంటి మాట రాయబడి ఉంది. కీళ్ళు కదండి. చాలా మంది ఏమంటారంటే ఎలా ఉన్నామంటే కీళ్ళు ఉసిలైపోయండి అనేవారు. మా చిన్నప్పుడు భాష మాట్లాడేవారు. కీళ్ళు ఉసిలైపోయండి అనేవారు. కీళ్ళు ఉసిలైపోవడం ఏంట్రా బాబు అంటే, కీళ్ళట ఈ భాగాలు ఉంటాయి ఎక్కడికక్కడ. కీళ్ళు అంటే ప్రతి పాటు ఇలా చేయి కదులుతుందంటే ఆ భాగం లోపల ఆ కీళ్ళు కొంచెం లోపల ఉంటుంది అనమాట అండి. అది లూజ్ అయిపోయింది అనమాట అండి. అలాగే ఏమంటాడంటే కీళ్ళను ఒకటి, తర్వాత మూలుగు అంటాడు. అనగా దుమ్ములు ఉంటాయి, దుమ్ము లోపల మూలుగు ఉంటుంది కదండి. మనకి ఈ మూలుగు గురించి బాగా తెలుసు. మనకి ఆదివారం పూట ఈ మాంసం కొట్టుకెళ్ళి స్పెషల్గా ఈ మూలుగు కోసం మనం వర్కౌట్ చేస్తాం. చాలా టేస్ట్గా ఉంటుంది అది. కానీ మనిషికి కానీ జంతువు కానీ దేనికైనా సరే బలం ఎందులో ఉందంటే ఆ దుమ్ము లోపల ఉన్నటువంటి మూలుగులో ఉంటుంది.
ఆ మూలుగులో బలం ఉండబట్టిగా వాళ్ళు బలం ఉంది కనుకనే ఈ యొక్క 20 కేజీలు కానీ లేకపోతే 100 కేజీలు కానీ 200 కేజీలు కానీ మనుషులు ఈజీగా ఇలా భుజానికి వేసుకొని ఇలా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ఎముకల్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మూలుగుల్లో ఉన్నటువంటి బలం. ప్రైజ్లో కదండి వాక్యం అట కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు చేసిన తర్వాత హృదయం యొక్క తలంపులను ఆలోచనలను హృదయము యొక్క అన్నాడు కదంటే హృదయం లోపల 2 ఉంటాయి. ఒకటే ఉంటుంది అంటే తలంపులు ఉంటాయి, రెండవది ఆలోచనలు ఉంటాయి. హృదయము లోపల తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటినీ శోధించుచున్నది అంటే అర్థమేటయా అంటే వీటన్నిటినీ దేవుని వాక్యము పరిశుద్ధపరచుచున్నది. ఆమేన్. శరీరాన్ని, ఎముకలను, లోపల మూలుగులను, హృదయాన్ని, లోపల ఆలోచనల్ని, తర్వాత ఇంకొక మాట ఏంటంటే హృదయం యొక్క ఆలోచనలను, అలాగే తలంపులను, వీటన్నిటి లోపల కూడా అన్నమాట అండి. దేవుని వాక్యం ఏం చేస్తుంటుందంటే ఎక్కడ అపవిత్రంగా ఉందో ఆ ప్రాంతము లోపల పరిశుద్ధపరిచేటువంటిది దేవుని వాక్యము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక హౌ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యము చాలా శక్తివంతమైనటువంటిది. తర్వాత ఇంకో మాట, హౌ డు వర్డ్స్ ఎఫెక్ట్ పీపుల్స్ లైఫ్. మనుషుల యొక్క జీవితాల మీద ఈ వాక్యము ఎలాగ పనిచేస్తున్నటువంటి మాట మనం పరిశీలించేద్దాం. చూడండి సమయంలో ఆత్మ ఖడ్గం పనిచేసే విధానం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ 15వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి మాట. సామెతలు 15వ అధ్యాయము 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగము. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం అనేటువంటి మాట మాట్లాడతాడు. కనుక ఈ యొక్క దేవుని ఆత్మ ఖడ్గం గురించి ఇక్కడే వస్తాడంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. జీవం ఉన్నదంతా వాక్యం చూస్తున్నాం మనం కదా అండి. ఎస్, నీతేం సాత్వికమైన నాలుక జీవ వృక్షము. ప్రైజ్ ది లార్డ్. నాలుకను దేవుడు నాలుక లోపల లైఫ్ పెట్టాడు. నువ్వు దేనిని పలికితే అది జరుగుద్ది అనే మాట చెప్పాడు. నాలుక మన జీవితాన్ని దీవించబడ్డానికి కానీ మన జీవితము శపించబడ్డానికి కానీ నాలుక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాలుకతో మాట్లాడే విధానం లోపల ఒక మాట ఏముంటుందంటే దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. అంటే నాలుకలో ఉన్నటువంటి ఆ మాట లోపల కుటిలత అంటాడు. నాలుక జీవం పెట్టాడు దేవుడు. మరణమును జీవమును నీ నాలుక వశము అంటాడు. ఈ నాలుకలో జీవం అంటే వాక్యం అన్నమాట అండి. కానీ ఈ నాలుకలో ఉన్నటువంటి మాట లోపల కుటిల చికాకైనటువంటి మాట, అది మనం వేరేగా విశదీకరించక్కర్లేదు, మనకు అందరికీ తెలుసు అది. కనుక అది ఉన్నట్లయితే ఒకవేళ ఆత్మకు భంగము కలుగును. పిల్లరా, దేవుని వాక్యము చేసేటువంటి పని. తర్వాత చూడండి ఒకసారి సామెతల గ్రంథమే 16వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక్క పేపర్లో చెప్తే వస్తుంది. 16వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలైనటువంటివి అది దేవుని వాక్యంలో మనకు దొరికేటువంటిది. కనుక దేవుని వాక్యము అంటే తేనె పట్టు వంటిది. ప్రైజ్ ది లార్డ్. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అందుకనే వాక్యాన్ని మనం బాగా చదివితే మన ఎముకల్లో మంచి బలం ఉంటుందండి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను నేను. ఒకవేళ కానీ ఆర్థరైటిస్లో గొప్ప హీలింగ్ కావాలనేటువంటి ఆశ మీకుంటే దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని చదివితే, ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మాట సత్యం అది. అవి ప్రాణమునకు, చూడండి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు దేవుని వాక్యంలోనే ఉన్నాయి కనుక అవి తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమును ఆమేన్ కలుగా ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివి.
ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ఇంత బలమైనటువంటి. తర్వాత ఇంకో మాట చూడండి, సామెత గ్రంథము 18వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సామెత గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊటల వంటివి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఇందులోపల మనం చూడగలుగుతున్నాం. మరొక మాట చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన అని 2వ పత్రిక 2వ అధ్యాయము, దశలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి, 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వారిని సంహరించి తన ఆగమ ప్రకాశము చేత నాశనము చేయును. ఆమేన్. అంటే శత్రువు నాశనం అవడానికట దేవుడు పలికిన మాట. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. నువ్వు పలికేటువంటిది దేవుని వాక్యము. ద బ్రెత్ ఆఫ్ లార్డ్ విల్ కిల్ ద ఎనిమీ. దేవుడట ఏమంటాడంటే, ఆగమ చూడండి ఒకసారి మళ్ళా, ప్రభు అయిన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. నోటి ఊపిరి చేత మనం మాట్లాడే మాట ఉంది కదండి, మాట్లాడే మాట మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటూనే మాట్లాడాలి. ఊపిరిలో నుంచి వచ్చేటువంటిది మన మాట. దేవుని ఊపిరిలో నుంచి వచ్చేటువంటిదే దేవుని వాక్యం. ఆ ఊపిరి వచ్చినప్పుడే ఆ గాలికే శత్రువు నాశనం అయిపోతే, ఆ నోటి ఉన్న ఆ మాట రాకముందే ఆ గాలి వస్తుంది. గాలికే అంత శక్తి ఉంటే మాటకి ఇంకెంత శక్తి ఉందండి. అందుకనే జాగ్రత్త, దేవుని వాక్యాన్ని నీ జీవితం లోపల నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నం చేయవద్దు. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ద సోర్డ్ ఆఫ్ ద లార్డ్ విల్ ఆపరేట్ అవర్ బాడీ అనేటువంటి మాట. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసాం. కంప్యూటర్లో కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సడన్గా కంప్యూటర్లో. బట్ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాం సమయంలో. దేవుని యొక్క వాక్కు అంటే ఆ మాట ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది, మాధుర్యమైనటువంటి మాట ఇది. కానీ దీనిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటయ్యా అంటే, రక్షణ స్థిరస్థానం అయిపోయిన తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. ఈ దినాన్ని మనం దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును ధరించుకునేటువంటి దాని గురించి చాలా వరకు మనం ధ్యానం చేసాం. కనుక వాక్యాన్ని చదవడం అనేటువంటిది నిర్లక్ష్యం చేయొద్దు, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎంతగా వాక్యంతో ఆ దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటామో అంతగా మనము దేవునితో ఎక్కువ శక్తివంతులుగా ఉంటాం, జ్ఞానవంతులుగా ఉంటాం. మాట్లాడే మాట లోపల కుటిలత ఉండదు ఏమాత్రం కూడా. మనుషులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనుషుల మీద శాపవచనాలు ఏమాత్రం కూడా మాట్లాడడం, మనుషుల మీద అంటే వేరొక విషయం ఏమాత్రం మాట్లాడడం. కనుక మనకి సర్వసాధారణంగా అపవాది ఏం చేస్తుంటాడంటే, మనుషుల గురించి మాట్లాడడమే కాదు కానీ వారి పిల్లల గురించి మాట్లాడతాం, వారి పిల్లల గురించి మాట్లాడతాం, మళ్ళీ వాళ్ళ కుటుంబ విషయాల గురించి మాట్లాడతాం. మళ్ళీ మనమే తీర్పు చెప్పేస్తూ ఉంటాం, మనమే ఏయో చేసేస్తూ ఉంటాం, మనమే ఇవన్నీ అందుకే ఇలాగైంది అని చెప్పేసి మనమే దీని అంతటి మీద ఇలాంటి తీర్పులు మొదలు పెట్టేస్తూ ఉంటాం. చూడరా, ఇలాంటి ఈ తీర్పులు అనేటువంటివి మనము చేయకుండా దేవుని వాక్యాన్ని కానీ మనము విని కరెక్ట్గా దేవుని వాక్యం మీదే మనసు పెట్టి వాక్యంతో ఉన్నటువంటి సంబంధం ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్నట. ఆమేన్. అంటే ఇవన్నీ కూడా మనం ఉండాలి. తల మీద హెల్మెట్ ఉండాలి, తర్వాత నడుములకు దట్టి ఉండాలి, కాళ్ళకు జోడులు ఉండాలి, తర్వాత ఖడ్గము చేతిలో ఉండాలి, ఇవన్నీ ఉండాలి, డాల్ ఉండాలి. ఇవన్నీ కూడా మనమే ధరించుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం అన్నమాట అండి. ఎప్పుడైతే ఈ వాక్యము ఇలాగా మన జీవితం అంటే మన యొక్క బ్రతుకులోకి రావడం ప్రారంభిస్తుందో, ఈ వాక్యము మనల్ని విస్తారంగా మనల్ని దీవెనలోనికి నడిపిస్తుంది. ఆఖరి దినాల్లో పిల్లరా, ప్రభు రాకడ దగ్గర అవుతుంది. మనం అన్ని దినాల్లో పరిశీలన చేస్తుంటున్నాం. ఆ ప్రక్క నుంచి చాలా అంటే దుష్టుడు భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. మొన్నటి దినం అమెరికాలో జరిగింది మనం చూసాం కదా అండి.
ఒక పోలీసుడు మనుషులు రక్షించాల్సినటువంటి పోలీసు ఒక అమాయకుడిని, లేకపోతే ఆయుధాలు ఏవి కూడా లేనటువంటి వ్యక్తిని పడుకోబెట్టి పీక మీద కాలు పెట్టి అలాగ చంపేశాడు, అంతే భయంకరంగా అన్నమాట. పిల్లరా, ఇవన్నీ కూడా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం మనం. మనుషులు చంపుకునేటువంటి దినాలు ఉంటున్నాయి పిల్లరా. అబద్ధాలు చెప్పుకుంటూ బతికేటువంటి దినాలు ఉంటున్నాయి. దినాలన్నీ కూడా కనుక ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం కనుక చాలా జ్ఞానానుసారంగా మనం ఈ విషయాలన్నిటి విషయంలో కూడా మనం ఎంత జ్ఞానానుసారంగా మనం ముందుకు వెళితే అంత మంచి విషయాన్ని మనం ఆఖరిగా ఒక్క వచనాన్ని చూసుకొని నేను ముగిస్తాను. చూడండి సమయంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ఈ సమయంలో. ఓకే. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అనేటువంటి మాట. ఇందాక మనం హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక భాగాన్ని చూసాం. మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మరొకసారి చూడండి, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివాం. ఏ వాక్యం చదివామని చెప్పండి. ఇది ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై, సజీవమై బలము గలదై 2 అంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం కూడా ఏమంటాడంటే ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. నోటిలో నుంచి వచ్చేటువంటిది దేవుని మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట హృదయంలోను అంతరంగమును లోపల నుంచి అది పరిశీలన చేసేటువంటిది. ఆమేన్. పరిశుద్ధపరిచేటువంటిది, ఆదరణ కలిగించేటువంటిది. మనం ఇతరులతో మాట్లాడితే ఆ వ్యక్తికి ఆదరణ కలగాలి. ఆ వ్యక్తి గుండెలు పగిలిపోయేటువంటి మాటలు మాట్లాడడం కాదు. ఆ వ్యక్తి మళ్ళా చాలా కాలం వరకు లేవలేనంతగా కొట్టడం కాదు. ఆ వ్యక్తిని మాటలతో పిల్లరా ఒక్కసారి మాట్లాడితే అవతల వ్యక్తికి జీవితానికి నెమ్మది కలగాలి, కుటుంబానికి ఆదరణ కలగాలి. మనం ఎవరినైనా గాయపరిచి మాట్లాడితే బయటకు వచ్చి దాని గురించి అంత గొప్ప చెప్పుకుంటామండి. దెబ్బకి ఆ ముఖం మాడి చేసుకున్నాడు, దెబ్బకి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు, దెబ్బ ఇలాగైపోయాడు అలాగైపోయాడు అంటే అలాగ అయిపోతూ ఉంటే మనకి గొప్ప ఆనందం అని. ఇంకో మాట చెప్పనా అంటారా, నన్ను ఎందుకు అన్నాడు అంటారు కదా అండి. నన్ను అలా ఎందుకు అన్నాడు అంటే నువ్వు విత్తిందే నువ్వు కోసుకుంటున్నావు. నీకు అలాగ అండం అలవాటు కాబట్టిగా కొన్ని సమయాల్లో నీకు కూడా అలాంటి తగులుతూ ఉంటాయి. కనుక నువ్వు కానీ అది విత్తకుండా ఆ మాట ఎవరిని అనకుండా ఉంటే నిన్ను ఎవరు ఏమనరు. కానీ నువ్వు మాత్రం మనుషుల్ని గాయపరిచేస్తావు, కానీ అవతల వ్యక్తులు ఎవ్వరు నిన్ను గాయపరచలేరు. కూడదు ఆ మాత్రం కూడా. ఇది నన్ను దేవుడు మాట్లాడడం మనతోటి ఆఖరి సమయంలో ఆత్మఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఆఖరిగా పిల్లరా జయము నీదే. ఆమె దినాన్ని దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ధరించుకున్న తర్వాత నువ్వు నిలబడితే అపవాది నిన్ను ఏమీ చేయలేడు. అపవాది నీ మీద జయించలేడు. ఎందుకంటే జయించడానికి నీవు ఏర్పాటు చేయబడ్డావు, ఓడిపోవడానికి వాడు ఏర్పాటు చేయబడ్డాడు. నువ్వు జయించడానికి ఏర్పాటు చేయబడ్డావు. ఇది మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దే ఆ మాత్రం కూడా, విసిగిపోవద్దే ఆ మాత్రం కూడా, నిరాశపడవద్దే ఆ మాత్రం కూడా, నేను నా బతికిలాగా అయిపోయింది ఏంటి అనేటువంటి ఆలోచనలోకి ఏమాత్రం వెళ్ళవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నీ దగ్గర దేవుడు పెట్టాడు. దేవుని వాక్యం మీద ఆధారపడితే బాబా ఆయన నీతోనే ఉంటాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నేను కానీ వాక్యాన్ని ఇలా నేను పట్టుకున్నానంటే దేవుణ్ణి పట్టుకున్నట్లు లెక్క. ఈ మాటలు దేవుని మాటల్ని హోల్డ్ చేస్తున్నట్లు లెక్క అన్నమాట. దేవుని మనస్సు, వాక్యంలో దేవుని మనస్సు ఉంది. ఈ వాక్యంలో దేవుని ఖడ్గం ఉంది. ఈ వాక్యం లోపల శక్తి ఉంది. ఈ వాక్యంలో ప్రభావం ఉంది. ఈ వాక్యంలో మేలు ఉంది. ఈ వాక్యంలో ఆశీర్వాదం ఉంది. ఈ వాక్యంలో దీవెన ఉంది. ప్రైజ్ ది లార్డ్. దానికి ఈ దినాన్ని ఈ వాక్యం మీద నువ్వు మనస్సు పెడితే నీ జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. అందులో ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం ఒకసారి, ఒక్క నిమిషం. అలాగే ఎవరు కూర్చున్న వాళ్ళ దగ్గరే అక్కడే ఉండండి మీరు. నేను సమయంలో ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం మనసులో ప్రభు దగ్గర అడుగుదాం. దేవా, ఈ మంచి వాక్యాన్ని ప్రభు నాలో దాచిపెట్టు నాయన. వాక్యాన్ని చదవడానికి ప్రభు నేను ఆయా సమయాల్లో
మనసు పెట్టలేకపోతున్నాను ప్రభా. వాక్యాన్ని చదవలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించండి ప్రభా నాయన. వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి బాబు నాయన నా మనసులో నాకు కావాలని ఆశపడుతున్నాను ప్రభా అని ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో నాయన నువ్వు గొప్ప దేవుడు ప్రభా, మీకు వందనాలు 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 వందనాలు. ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన మమ్మల్ని మేము ప్రభా కంప్లీట్గా అప్పగించుకుంటున్నాం, యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభా. దేవుని వాక్యాన్ని వినడంలో కానీ చదవడంలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రభా. మేము చాలా వరకు ప్రభా తండ్రి నాయన వెనుకబడి ఉన్నామని ఒప్పుకుంటున్నాం ప్రభా. వాక్యాన్ని ఎంతైనా కూర్చొని వినగలము కానీ ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని ఒక అధ్యాయం కూడా మనసు పెట్టి చదవలేమని ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో ప్రభా. దేవా, ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. వాక్యం యొక్క ప్రాధాన్యత ప్రభా నాయన మా అందరిలో కనబడడానికి మీ ప్రత్యేకమైన మీ కృప దయచేయండి. మా అందరిలో, ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిలో ప్రభా నాయన వాక్యం మీద మనస్సు కలిగి ప్రభా వాక్యం ధ్యానించుటకు, ప్రార్థించుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాం ప్రభా. బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే కొన్ని సమయాల్లో అనారోగ్యంగా ఉన్నారో వారి సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే ఈ సమయంలో ప్రభానైనా ఈ యొక్క కరోనా సమస్యను బట్టి ఉద్యోగాలు ఇవి లేకుండా, జాబ్ లేకుండా ప్రభానైనా మానసికంగా కృంగిపోతున్నారు, వాళ్ళ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరి గృహాల్లో అయితే ప్రభా తండ్రి నాయన సరైనటువంటి ప్రభా ఫైనాన్షియల్గా సరైన సహాయం లేకుండా ఉంటున్నారో ప్రభా తండ్రి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయంలో ప్రభా మీ ఆదరణ దయచేసి మీ నామాన్ని మీరు మహింపరచుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. తిరిగి మళ్ళా మనము బుధవారపు దినాన్ని మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మిమ్మలను దీవించును గాక. ఆమేన్.